బీజేపీతో ఏకమైన శివసేనలో ఆయన చేరారు. ఒరిజినల్ బాల్ ఠాక్రే శివసేనలో ఆయన ప్రచారానికి వెళ్ళలేదు. ఒరిజినల్ బాల్ ఠాక్రే శివసేనకు ఆపోజిట్ గా ప్రచారానికి వెళ్ళి బాల్ ఠాక్రే నాకు ఆదర్శం అని చెప్పి మాట్లాడతాం. ఇక ఆయన గురించి ఏం మాట్లాడదాం సార్? ఆయన దేశ్కి నేత, ఇంటర్నేషనల్ కి నేత తర్వాత వచ్చు, ముందు రాష్ట్రానికి నేత అవ్వమనండి సార్. ఆయన గెలిపించిన రాష్ట్రానికి నేత అవ్వమనండి సార్. రాష్ట్రంలో ఇసుక దోపిడీ విచ్చలవిడిగా జరుగుతుంది, ఎక్కడా ఉచిత ఇసుక దొరకట్లేదన్నారు. రాష్ట్రీయ నేత అవ్వమని చెప్పనండి దాని పక్కన నిలబడి. రాష్ట్రంలో విచ్చలవిడి బెల్ట్ షాపులు, విచ్చలవిడి పర్మిట్ రూమ్లు వచ్చాయి. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుంది. గుడి దగ్గర, బడి దగ్గర, ఇంటింటికి, వీధి వీధికి మద్యం దొరుకుతుంది. దాన్ని అరికట్టి రాష్ట్రీయ నేత అవ్వమని చెప్పండి సార్. అదేవిధంగా సార్, శాంతి భద్రతల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. శాంతి భద్రతలు గాలి కొదిలేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేసే అంశం మీద దృష్టి పెట్టింది ప్రభుత్వం. దాని మీద కూడా దృష్టి సారించి ఉక్కుపాదం మోపి శాంతి భద్రతలను కాపాడి రాష్ట్రీయ నేత అవ్వమనండి సార్. అదేవిధంగా సార్, ఆఖరికి ఆయన సొంత నియోజకవర్గం పిఠాపురంలో గంజాయి హబ్ అయిందని చెప్పేసి వార్తలు వచ్చాయి. ఆయన సొంత నియోజకవర్గం పిఠాపురంలో కల్తీ నెయ్యి హబ్ అయిందని చెప్పి వార్తలు వచ్చాయి. అక్కడ కాపాడి ముందు పిఠాపురంకి ఎమ్మెల్యే నేత అని చెప్పి చూపించమనండి సార్. అదేవిధంగా సార్, క్వశ్చన్ నెంబర్ 187 సార్, ఏదైతే అసెంబ్లీలో నడుస్తుంది సార్, అసెంబ్లీలో క్వశ్చన్ నెంబర్ 187, ఇది బాగా వినాలి సార్, రాష్ట్ర ప్రజలందరూ కూడా అవసరమైనటువంటి అంశం సార్. 187లో టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలు అయినటువంటి బత్తుల బలరామకృష్ణ, అదేవిధంగా రెడ్డప్ప గారి మాధవి, ఇది కడప ఎమ్మెల్యే గారండి, వేమిరెడ్డి ప్రశాంతి, కోవూరు ఎమ్మెల్యే గారు, వీళ్ళు ముగ్గురు క్వశ్చన్ నెంబర్ 187లో అడిగింది ఏంటంటే, రాష్ట్రంలో 2019 నుంచి 2024 మధ్యలో హ్యూమన్ ట్రాఫికింగ్ కాబడినటువంటి మహిళలు ఎంతమంది అని అడిగారండి. సాక్షాత్తు అసెంబ్లీలో హోంమంత్రి గారు ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటో తెలుసా సార్? రాష్ట్రంలో మొత్తంగా 46 మంది ఈ 5 ఏళ్లలో మిస్సింగ్ అయ్యారు, హ్యూమన్ ట్రాఫికింగ్ కాబడ్డారని చెప్పారు. 36 కేసులు ఉన్నాయి, మిగతా రెక్టిఫై అయ్యాయని చెప్పారు సార్. మరి 35,000 మహిళల హ్యూమన్ ట్రాఫికింగ్ ఎక్కడ సార్? చెప్పండి సార్. అంటే అది అబద్ధమే కదా, రాష్ట్ర ప్రజలను మోసం చేసినట్టే కదా, రాష్ట్ర ప్రజలను భయాందోళనకు గురి చేసినట్టే కదా. దానికి సమాధానం చెప్పండి సార్. రాష్ట్ర ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పండి సార్. తర్వాత దేశ్కి నేత, ఇంటర్నేషనల్ కి నేత అవుతున్నాం సార్. సార్ ఇంకోటి సార్, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఊరు తిరిగాడు సార్. దేనికోసం అంటే కౌలు రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఆత్మహత్యలు అవుతున్నారు అని చెప్పి రాష్ట్రం మొత్తం పర్యటించి 1000 మందికి అని చెప్పి 100 మందికి ₹1,00,000, ₹2,00,000 డబ్బులు ఇచ్చి రైతన్నలను ఆదుకుంటామని చెప్పి రైతన్నలు చదవట్లు ఎంచుకున్నారు సార్. ఈ రోజు ఆ రైతు భరోసా లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఈ క్రాపింగ్ లేదు, అలాగే ఇన్సూరెన్స్ లేదు. వీటికి తోడుగా డిఏపి బస్తా అనేది 300 పెరుగుతుంది సార్. ఈయన దేశ్కి నేత అయితే మోడీ గారితో, అమిత్ షా గారితో మాట్లాడి ఆ 300 డిఏపి తగ్గించి రైతన్నలను ఆదుకున్నప్పుడు ముందు రాష్ట్రీయ నేత అవ్వమని చెప్పండి సార్. వేగంగా అడుగులేస్తా ఉన్నారు విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయడానికి, వేగంగా అడుగులేస్తున్నారు సార్. పోలవరాన్ని నిర్వీర్యం చేయడానికి 41 మీటర్లకు తగ్గించి, అదేవిధంగా పోలవరం కాలువలు, కుడి కాలువ, ఎడమ కాలువల్ని మేము ఇంతవరకే డబ్బులు ఇస్తామని చెప్పి 4,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి మోకాలు అడ్డుతుంది. అక్కడ పోరాడి దేశ్కి నేత అవ్వమని సార్, రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడి ముందు. ఇంకా విధంగా సార్, ఇంకా మనం మాట్లాడితే సార్ ఇంకా చాలా ఉన్నాయి సార్. ఈ రాష్ట్రంలో ఈ రోజు జరుగుతున్నటువంటి నిత్యావసర ధరలనే ఎక్కడికో వెళ్ళిపోయాయి సార్. కరెంట్ ఛార్జీలు పెంచము అని చెప్పేసి ఒక్కసారిగా 13,000, 14,000 కోట్ల రూపాయలు భారం వేస్తా ఉన్నారు రాష్ట్ర ప్రజల మీద. వీటికి తగినట్టుగా సార్ ఇంకోటి కూడా రాష్ట్ర ప్రజలు బాగా గమనించాలి సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు అని చెప్పి తీసుకొస్తే, స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి, రైతుల దగ్గర నుంచి దోపిడీ చేస్తుంది, వినియోగదారుల నుంచి దోపిడీ చేస్తుంది, అదానికి అమ్ముడుపోతుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి మాట్లాడారు సార్. ఈ రోజు అవే స్మార్ట్ మీటర్లు వాడవాడలా వెలుస్తా ఉన్నాయి సార్. ఆ స్మార్ట్ మీటర్లు పగలగొట్టి పవన్ కళ్యాణ్ గారికి దమ్ముంటే అప్పుడు రాష్ట్రీయ నేత అవ్వమనండి సార్ ముందు, తర్వాత దేశ్కి నేత అవుతాడు తను. ఇంత దుర్మార్గమా సార్? ఇంకోటి సార్, ఆయన మనం మాట్లాడకూడదు సార్. రాష్ట్రంలో ఏ ప్రదేశానికి వెళ్ళినా ఆ ప్రదేశంతో నాకు అత్యద్భుతమైన సంబంధం ఉంది, అత్యద్భుతమైన సాన్నిహిత్యం ఉంది అని చెప్పి మాట్లాడారు సార్. సార్ ఈ రాష్ట్ర ప్రజలకు తెలియాలి సార్, దయచేసి వినండి సార్. కర్నూలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కర్నూలుని న్యాయ రాజధానిగా చేస్తామని చెప్పేసి కర్నూలులో ఇప్పటికే ఏపీ లోకాయుక్త కార్యాలయం, ఏపీ హ్యూమన్ రైట్స్ కార్యాలయం, అదేవిధంగా ఏపీ ఈఆర్సీ, అదేవిధంగా వక్ఫ్ బోర్డ్ ట్రిబ్యునల్, సిబిఐ కోర్టు అవి ఏర్పాటు చేయడం జరిగింది సార్. 2021 సెప్టెంబర్ నాటికి వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత సార్ కన్జ్యూమర్ ఫోరం, అలాగే ఏపీ లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్, ఏపీ లేబర్ కమిషన్, ఏపీ వ్యాట్ అప్పీలేట్ ట్రిబ్యునల్,
ఇవి కూడా ఏర్పాటుకి వేగంగా అడుగులు పడ్డాయి సార్ మా ప్రభుత్వ హయాంలో. ఇవి కాకుండా సార్ కర్నూలులో జగన్నాథ గుట్ట దగ్గర జ్యుడిషియల్ సిటీ ఏర్పాటుకి 273 ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది సార్. ఇవి కాకుండా సార్ రాష్ట్రానికి ఇంకొక న్యాయ విశ్వవిద్యాలయం వస్తే ఇప్పటికే దామోదరం సంజీవయ్య గారి పేరుతో విశాఖలో న్యాయ విశ్వవిద్యాలయం ఉంది. దానికి అనుకూలంగా కర్నూలులో పెట్టి 151 ఎకరాల్లో 1000 కోట్ల రూపాయలతో 6 నెలల్లో చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మార్చి 14న శంకుస్థాపన కూడా చేశారు. ఓకే, వీటన్నిటిని ఇవి కాకుండా సార్ 42 అనుబంధ విభాగాలు వస్తాయి సార్. వాళ్ళు అన్నారు సార్ ఇంతకు ముందు కర్నూలుకి రాజధాని వస్తే న్యాయ రాజధాని వస్తే ఏమొస్తుంది, జెరాక్స్ మిషన్లు వస్తాయి అన్నారు. ఇవన్నీ వచ్చాయి సార్. వీటన్నిటిని ఒక పథకం ప్రకారం, ఒక కుట్ర ప్రకారం ఈ రోజు అమరావతికి తరలించుకుపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఓకే, ఈ రోజు మీకు కర్నూలు గురించి చాలా మాట్లాడారు సార్. ఆ రోజు కర్నూలు ప్రజల మీద మీకు ఈ రోజు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వీటన్నిటిని ఆపి, ఉన్న వాటిని తీసుకెళ్లకుండా ఆపి, నేత అనిపించుకున్న తర్వాత దేశకి నేత. ఓకే శేఖర్, ఏంటి రోజా గారు వార్నింగ్ ఇస్తున్నారు, కేసులు పెట్టినా పోస్టులు ఆపమని?